హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో మిమ్మల్ని ఈరోజు ఫిజీ ఐలాండ్స్కి తీసుకెళ్ళబోతున్నాను. మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ స్టార్ట్ అయ్యాము. సో అందుకే ఏరోప్లేన్ చెక్ ఇన్ అవన్నీ తీయలేకపోయాను. బట్ డైరెక్ట్ మేము ల్యాండ్ అయిన తర్వాత ఇది రూమ్ టూర్. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఈవెన్ నేచర్ కూడా చాలా క్లీన్ గ్రీన్ అని కనిపిస్తుంది. సో మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మనకి సపరేట్ పూల్ కూడా ఇచ్చారు, లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్విమ్ దేర్. సో ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి టవోరో వాటర్ ఫాల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో ఆ మ్యాన్ డిడ్ ఫ్యూ పిక్చర్స్. సో వాళ్ళు బోట్లో అయితే తీసుకెళ్లారు అక్కడికి. ఇంక ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అసలు కెమెరా కూడా మొత్తం వాటర్ అయిపోయి అంత ఫోర్స్ఫుల్గా ఉంది వాటర్ ఫాల్ అయితే. మీరు చూస్తున్నారు కదా, కెమెరా లెన్స్ అంతా వాటర్ అయిపోయాయి. అయినా సరే నేనైతే వీడియో మేనేజ్ చేశాను తీయడము. మేము వెళ్ళింది రెయినీ సీజన్లో, సో అందుకే అంత ఫోర్స్ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే. బట్ వీ మేనేజ్ టు టేక్ సమ్ పిక్చర్స్ మెమరీస్ కోసం. సో మేము తర్వాత అక్కడ నుంచి వచ్చేసి కొంచెం లైట్గా బ్రేక్ అలా తీసుకున్నాము. సో దిస్ ఇస్ డే 1. డే 2 అయితే ఇంకా మొత్తం మేము షాపింగ్కే యూటిలైజ్ చేసేసుకున్నాము, ఫుల్ ఆన్ షాపింగ్కి. సో డే 3 అయితే మమ్మల్ని ఇంకొక వాటర్ ఫాల్కి తీసుకెళ్తాను. వాటర్ ఫాల్ కాదు యాక్చువల్లీ, ఆ బీచ్. సో మమ్మల్ని వాళ్ళే వెహికల్లో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేశారు. సో ఒక 10-15 మినిట్స్ అలా నడిచిన తర్వాత మాకు ఆ బీచ్ కనిపించింది. టవోరో బీచ్. అది చాలా బాగుంది. యాక్చువల్గా అక్కడ స్నోర్కెలింగ్ అవన్నీ కూడా చేయొచ్చు అంట, కయాకింగ్. బట్ అది రైనీ సీజన్ కాబట్టి లైక్ దే స్టాప్డ్ ఫర్ ఫ్యూ మంత్స్. సో మాకైతే బీచ్ చాలా బాగా అనిపించింది. గ్రీనరీ అయితే అవసరం ఉండే గైస్. చాలా చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉండే, మిడిల్లో బీచ్ ఉండే. యాక్చువల్గా ఇక్కడ దాకా బోట్ రావాలి, బట్ మమ్మల్ని బోట్లో కాకుండా వెహికల్లో తీసుకొచ్చి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి డ్రాప్ చేశారు. కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. సో దిగేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ అప్పటికి ఇంకా వెహికల్ రాలేదు. సో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. వెదర్ అయితే చాలా బాగుండే, ఈవెన్ బీచ్ కూడా. సో నేను అక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే, వాళ్ళు డ్రాప్ చేసే వాళ్ళు చెప్పారు అప్పుడప్పుడు అక్కడ స్నేక్స్ అలా ఇలా వస్తాయని. సో ఐ వాస్ చెకింగ్ దట్ ఓన్లీ. అండ్ గైస్, మన ఛానల్ ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరు పేరు తీసుకొని థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలానే ఛానల్ని కంప్లీట్గా సపోర్ట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.